హాయ్ వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ కోసం అంటే R22, R18, R16, R16 వాళ్ళు వచ్చేసరికి ఈ R15తో సహా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ మంత్ 20th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే ఈ 2122 బీటెక్ ఎగ్జామ్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అయితే మీకు ఎగ్జామ్స్ వచ్చేసరికి జంబ్లింగ్ మోడ్లోనే ఉంటుంది. కన్ఫామ్ అందుట్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసెస్ పెరుగుతున్నాయి, సెల్ఫ్ సెంటర్ ఇస్తారా ఎవరని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. అయితే జంబ్లింగ్ పద్ధతిలోనే అయితే క్లస్టరింగ్ పద్ధతి అనేది లేదు. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే వీళ్ళు సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే కొన్ని ముఖ్యమైన రూల్స్ మీరు తెలుసుకోవాల్సి ఉందన్నమాట ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. అవేంటి? ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా స్లిప్స్ ఇలాంటివి ఉంటే మాత్రం అవి పడేయటం మంచిది. ఒకవేళ కాలేజీ వాళ్ళు వదిలేసినా అది అబ్జర్వర్ కనుక పట్టుకున్నట్టయితే ఇక అది మాల్ ప్రాక్టీస్ కేసు కింద వస్తుంది. ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఈ మాల్ ప్రాక్టీస్ కేసు పట్టుకున్న సబ్జెక్ట్ ఏదో ఉంటుందో అది కాకుండా ముందు రాసిన ఎగ్జామ్స్, తర్వాత రాయబోయే ఎగ్జామ్స్ వీటన్నిటిని కూడా చికా చేస్తున్నారు. ఒకవేళ మధ్యలో పట్టుకున్నారనుకోండి, కొన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్స్కే మాల్ ప్రాక్టీస్ పడాలి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు పెట్టడం అలా పెడుతున్నారు. కానీ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి ముందు రాసిన ఎగ్జామ్స్ వెనక రాసిన ఎగ్జామ్స్ను కూడా మాల్ ప్రాక్టీస్ కింద పెట్టేసి ఇచ్చేసిన దాఖలాలు ఉన్నాయి మొన్న. అయితే కాలేజీ వాళ్ళు మేము అది ఒకటే పెట్టాము అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు వస్తాయి రిజల్ట్స్ అని చెప్పేసి ఇది చేశారు. కానీ ఏ రిజల్ట్ రాలేదు మొన్న సెమిస్టర్లో. మీరు ఖచ్చితంగా అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు వెనక ఇలాంటి స్లిప్పులు కనుక దొరికినట్టయితే మీరు అసలైతే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం మీరు అబ్జర్వర్తో వాదించినా, ఇన్విజిలేటర్తో వాదించినా, ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే డేబారు ఇలాంటి మిగతా అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం చేస్తారు. కానీ వీటి కాడ మాత్రం కాపీ కార్డు బుక్ అయితే ఆ ఒక్క సబ్జెక్టే పోవచ్చు, లేకపోతే మొత్తం పోవచ్చు. మొన్న చాలామంది కూడా మాల్ ప్రాక్టీస్లో దొరికిన వాళ్ళు ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళని, ఆ కాలేజీ లేదు ఈ కాలేజీ లేదు, అందరికి కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ కింద పెట్టేశారు. మాల్ ప్రాక్టీస్ అని పెట్టకుండా వేరే పద్ధతిలో రిజల్ట్ రిలీజ్ చేశారు. అయితే దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. మరి నెక్స్ట్ సప్లీ రాసుకోవచ్చు అంటే సప్లీ కట్టించుకున్నారు కదా, ఇక ప్రాబ్లం ఉండదు. అయితే ఆ తప్పు రిపీట్ చేయొద్దు. దొరికితే మాత్రం మీకు ఇది అయిపోతుంది. అది స్లిప్పులు పెట్టారా, మైక్రో జిరాక్స్లు పెట్టారా, లేకపోతే ముందోడిని పిలిచారా, ముందోడి దాంట్లో కాపీ కూడా వాడు కనుక అంటే అబ్జర్వరు, ఇన్విజిలేటర్ కనుక మీరు యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ హాల్ రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వనట్టయితే వాళ్ళు దేన్నైనా మాల్ ప్రాక్టీస్ కింద పెట్టాలనుకుంటుంది. నీ దగ్గర సాక్ష్యం లేకపోతే అది క్వశ్చన్ పేపర్ మీద రాసినా కానివ్వండి, ముందోడితో మాట్లాడినా, వెనకోడితో మాట్లాడినా అన్నీ కూడా. అయితే మీ లక్ ప్యూర్ లక్ అనమాట. ఒకవేళ కాపీ కొట్టి మీరు కనుక బయటపడితే అది మీ లక్. దొరికితే మాత్రం ఇక్కడ మీకు తెలియదు, చివరిలో మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. మొన్న సెమిస్టర్ నుంచే ఈ విధానం అనేది అమలైంది. మరి ఇక్కడ వీళ్ళు పెట్టి పంపిస్తున్నారా, అక్కడే పెడుతున్నారా అని వీళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కాలేజీ వాళ్ళు పెట్టి పంపిస్తే మరి అన్ని కాలేజీల్లో మాల్ ప్రాక్టీస్లో బుక్ అయిన వాళ్ళందరికీ అదే పద్ధతిలో వచ్చింది కదా. కొన్ని కాలేజీలు అట్లా పంపిస్తే ఇది మీద కోపం ఉండి పెట్టారనుకోండి, లేకపోతే పోటీకి ఉన్న కాలేజీ వాళ్ళు మీద పోటీకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి వీళ్ళకి ఏదైనా తేడా ఉన్నా మరి ఆ ఒక్క కాలేజీకే బాగా మిగతా కాలేజీలన్నిటికి కూడా ఇదే పద్ధతిలో నడిచింది. అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారో ఇక మీరు అర్థం చేసుకోండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి.